ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి ఉదయకాలపు శుభములండి. అందరూ బాగున్నారా? దేవుని మహోన్నతమైన కృపను బట్టి నేను నా కుటుంబం అందరం క్షేమంగా ఉన్నాం. ప్రతిరోజు కూడా మీరు క్షేమంగా ఉండాలన్న కోరికతో ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు నా కృప చూపుతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎంత కోసము చెప్పబడింది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, మరి దేవాతి దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలను మరియు సియోను అనే పట్టణమును దేవుడు ఏం చేస్తుందంటే ఒక మనిషిగా అలా పోలుస్తూ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఇది యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనం. ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ పట్టణంలో గూర్చి, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. ఎంతనంటే నిమిషం, ఒక్క నిమిషము దేవుడు విసర్జిస్తేనే ఎంతో భయంకరమైన అల్లకల్లోలం జరిగింది. మరి నేటి దినాలలో ఉన్నటువంటి సంఘంగా పిలువబడుతున్నటువంటి మనల్ని దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నువ్వు ఉంటే వెచ్చగా నన్ను ఉండు, లేదంటే చల్లగా నన్ను. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నట్టయితే నేను నా నోటి నుండి ఉమ్మేస్తా, నేను విసర్జించేస్తా అంటాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంతో అంటా ఉన్నాడు, నేను నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి ఉన్నాను, కానీ ఇప్పుడు నేనేం చేస్తాను, నిన్ను గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతా అంటాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వాత్సల్యము అంటే ప్రేమ. ఆయన ప్రేమ ఎంత అంటే, పోనీలే చూడండి, మన బిడ్డలు ఉన్నారనుకోండి, మన పిల్లలు చాలాసార్లు మనకు అగేనెస్ట్గా మాట్లాడతారు, ఘోరంగా మనల్ని మనసు గాయపరిచే మాటలు కూడా మాట్లాడతారు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే చాలా కోపపడతాము, కొన్నిసార్లు చేయగూడ చేసుకుంటాము. లేదు అని అంటే ఇంకా చాలా మన లోపల మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడకుండా మాటలు కూడా మానేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ కొద్దిసేపు తర్వాత, లేదంటే కొన్ని దినముల తర్వాత ఏమవుతుంది, వాళ్ళెవరు, నా పిల్లలే కదా. ఒకవేళ ఈరోజు ఉదయం కొట్లాడినా సరే అండి, సాయంకాలానికి మన పిల్లలకి అనుకోకుండా ఏదైనా దెబ్బ తాకిందనుకోండి, బాగా తాకిందనుకుంటామా? లేదు, వెంటనే వెళ్ళి ఏమైంది బేటా అని అడుగుతాం. లేకపోతే ఫీవర్ వచ్చింది అనుకోండి, ఏమన్నా అడుగుతాం వాళ్ళని, ఏమైంది నాన్న అనేసి మనము వాళ్ళని అడగడం జరుగుతుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులుగా పుట్టినటువంటి మనమే ఇంతగా ఆలోచన చేస్తే, మరి దేవాతి దేవుడు మనల్ని ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు అనమాట. కొన్నటువంటి ఈ దేవుడు మనతో అంటున్నాడు, నేను నిమిషం మాత్రము విసర్జించిన అంతే, కానీ గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తా అంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రేమ దోషములను కప్పును, పగ కలహమును రేపును అంటాడు. అంటే ప్రేమ కలిగిన దేవుడు, అందుకే వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చుతా అంటుండు. ఆ ప్రేమ అనేది ఏం చేస్తా అంటే దోషములను కప్పేస్తుంది. చాలాసార్లు మన బిడ్డల విషయంలో కావచ్చు, మన బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో కొన్నిసార్లు మనస్పర్ధాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఏం చేస్తాము, ప్రేమ కలిగి పోనీలే ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాంలే, లేకపోతే ఇంకొకసారి అట్లా జరగకుండా చూసుకుందాంలే అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ముందుకు కొనసాగుతాం. మరి మనుషులమైనటువంటి మనము అంతగా ఆలోచిస్తే దేవుడు ఇంకా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తుండండి. ఆయన విసర్జించేస్తే మొత్తము ఆ యొక్క పట్టణము నాశనం అయిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క పట్టణంను గురించి ఇక్కడ మళ్ళీ అంటాడు. ఏమని అంటాడంటే, ఒక గొడ్రాలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఎంత నిందింపబడుతుందో, ఎంత బాధింపబడుతుందో, ఆమె బాధను చూసినటువంటి వ్యక్తి
ఏ విధంగా తనని ఓదారుస్తాడో ఈ పట్టణంను గురించి కూడా దేవుడు ఆ విధంగా అలాంటి మాటలు చెప్తాడు. ఇక్కడ అంటాడు, నువ్వు కుడి తట్టుకు ఎడమ తట్టుకు వ్యాపిస్తావు, నువ్వు నీ సంతానము అన్యుల దేశంలో స్వాధీనపరచుకుందరు అంటాడు. ఇప్పటిదాకానేమో ఈ దేశానికి కనీసము ఈ దేశంలో మానవుడు కూడా నివసించడానికి యోగ్యం లేకుండా పాడైపోద్ది. అలాంటి దేశంని తిరిగి దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ నేను కడతానని చెప్తాడు. అంతేకాదు, కట్టడం మాత్రమే కాదు, నీలో నివసిస్తున్నటువంటి ఏ జనమైతే ఉందో నీ సంతానము. ఇప్పుడు ఒక దేశానికి చెందిన ఉదాహరణ మనం భారతీయులమండి. భారతదేశం మన మాతృభూమి. భారతీయులందరినీ భారతదేశంలో నివసించే ప్రజలందరినీ భారతీయులు అంటారు. అదేవిధంగా ఈ యొక్క పట్టణంలో లేకపోతే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఇస్రాయిల్ అంటారు. ఈ ఇస్రాయిల్ని మళ్ళీ తిరిగి సమకూరుస్తా అంటున్నారు. మరి నేటి దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న అంశం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు చేసినటువంటి భయంకరమైన దోషములను బట్టి నీకు దేవుని ప్రత్యక్షత రాకుండా, నీకున్నటువంటి పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వు ఒకవేళ దేవునికి దూరం అయిపోయినవేమో. చాలాసార్లు సాతాను మనల్ని క్లెవర్గా దూరం చేస్తాడండి. ఎట్లా తెలుసా? మీకు ఏం కావట్లేదు, నువ్వు ఇంకా దేవుని నమ్ముకొని ఏం లాభము అని చెప్పి వాడు మన చెవుల్లో గుసగుస పెడతాడు. వానికి మనం లొంగిపోయినామా ఆయన ప్రణాళిక నుండి మనం దూరం అయిపోతాం. చాలాసార్లు ఎవరో ఒకరు ద్వారా మనల్ని వాడు టెమిడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో కొన్నిసార్లు నువ్వు అనుకున్నది జరగనప్పుడు దేవుని మీద అలిగి వెళ్ళిపోతావు కదా, నువ్వే అలిగి వెళ్ళిపోతావు. కానీ అదే దేవుడు విసర్జించిండనుకో చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు, నేను విసర్జించే దేవుడు అని కాదు, నేను తిరిగి సమకూరుస్తా. నిమిషం మాత్రమే నేను మహోద్రేకం కలిగి నేను నిన్ను విసర్జించిన తిరిగి సమకూరుస్తాను. నిత్యమైన కృప చూపిస్తాడంట. వండర్ఫుల్ అండి. కృప అంటే యోగ్యత లేని వారికి అనుగ్రహించబడినటువంటి హద్దులు లేని ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ అండి. అలాంటి కృప చేత మళ్ళీ దేవుడు సమకూరుస్తాడంట. నీ జీవితంలో ఎన్ని కోల్పోయినావో ఇప్పటికే, అయ్యో నేను ఇంకా సమకూర్చబడట్లేదు, నా బ్రతికి ఇంతేనా అని చెప్పి బాధపడుతున్నావా ప్రేమైన దేవుని బిడ్డ? ఈరోజు ఈ వాక్యాన్ని నమ్ము, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తిరిగి సమకూర్చుతాడు. దేవుడు నీకు స్తుతి అనే వస్త్రం ఇస్తాడు. దేవుడు నీకు నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా దేవుడు నీకు సంతోషం అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప చేత దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల తండ్రి యేసయ్యా నీ స్తోత్రం. ఉదయకాలంన నీ పాసనీల్లో చేరి నీ నామాన్ని గణపరచడం మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు తండ్రి. మరి నాయన, మరి ఈ వాక్యంను బట్టి నీకు స్తోత్రం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిరగాని గొప్ప వాత్సల్యము చేత నేను నిన్ను సమకూరుస్తానంటున్నావు. అలనాడు ఇశ్రాయేలీయుల పట్ల నువ్వు దయను కలిగి ప్రభు తిరిగి సమకూర్చావు. అయితే నేడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు నాయన. మేము వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండమంటున్నావు. నులివెచ్చగా ఉంటే మా పరిస్థితి కూడా విసర్జించబడమే. కాబట్టి నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు నీ నామంలో విడుదల దయచేయండి. ఇటు క్రైస్తవులుగా ఉన్నట్టుంటూనే అటు ప్రభ అన్ని ఆచారములను ఆచరిస్తూ, లేదు అని అంటే ప్రభ అవిశ్వాసంలో మునిగి తేలియాడుతూ దుర్వ్యసనాలకు బానిసలు అయిపోయి ప్రభ ఇంకా మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ నిజమైన భక్తిని పాటించలేని ప్రతి బిడ్డకు మీరు జ్ఞాపకం చేస్తున్నావు. నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తాను, విసర్జిస్తాను అంటున్నావు నాయన. కాబట్టి తండ్రి, మరి నీ ప్రియమైన బిడ్డలు ప్రభా వారి యొక్క తప్పులను ప్రభా వారు తెలుసుకొని నీ సన్నిధిలో నీతో సమాధాన పట్టకు సాయం చేయండి. ఎప్పుడైతే మేము సమాధాన పడతామో అప్పుడు నువ్వు గొప్ప వాత్సల్యము చేత మమ్మల్ని సమకూర్చే దేవుడవు. ఇప్పటికే జరిగిన నష్టం ఎంతో ఉంది ప్రభా. జరిగిపోయినదంతటినీ కూడా ప్రభా మేము మర్చిపోయి వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై సాగుటకు సహాయం దయచేయండి. మళ్ళీ మమ్మల్ని సమకూర్చండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మా వ్యూవర్స్ అందరినీ, మా సబ్స్క్రైబర్స్ అందరినీ, వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది బిడ్డలు ప్రభా ఈ వాక్యము ద్వారా అయా నా తండ్రి ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతున్నాను.
అట్టి వారందరికీ కూడా మా హృదయంలో నెమ్మది సమాధానం అనుగ్రహించి నీ గొప్ప కృపచేత వారిని సమకూర్చమని ఈ కొద్ది విన్నపం వేసినామన్న సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.